హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేఎన్ మోటో బ్లాగ్స్. మనం అయితే శ్రీశైలం వచ్చేసినాం. ఇప్పుడైతే మనం స్నానం చేయడానికి వెళ్తున్నాం నదిలో, అది కూడా పాతాళ గంగ. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడవాలంట, చూపిస్తా. ఇటైతే ఇట్ని స్ట్రైట్గా వెళ్తే ఆ కమాన్ ఉంది, అక్కడ కమాన్ కనిపిస్తుంది. మీకు ఫోన్లో కనిపిస్తుందో లేదో. సో మనమైతే ఆ కమాన్ దగ్గరికి వెళ్తే మొత్తం మెట్లు ఉంటాయంట. ఆ మెట్లు దిగిస్తే పాతాళ గంగ వస్తుంది. పాతాళ గంగలో స్నానం చేసి అక్కడ మనం డ్రెస్ చేంజ్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. రోప్వే కూడా ఉంది పాతాళ గంగలోకి, చూద్దాం. ఒకవేళ రోప్వే ఉందనుకో రోప్వే ఎక్కేసి కిందకి వెళ్ళిపోదాం. నాకు తెలిసి వాటర్ ఉన్నాయో డౌట్ వస్తుంది. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము, ఎందుకంటే ఎండాకాలం కదా, వాటర్ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎండలు అలా కొడుతున్నాయి. మరి చూద్దాం, వాటర్ ఉంటే చేద్దాం, లేకపోతే ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. వాష్రూమ్స్ యూజ్ చేసుకొని స్నానం చేసి వెళ్ళిపోదాం. నేను వచ్చేటప్పుడే స్నానం చేసిన, కానీ ఎందుకన్నా మంచిదనేసి మళ్ళీ ఇంకోసారి స్నానం చేస్తున్నా అంతే. ఇదే పాతాళ గంగ స్నానం ఘట్టం. రోప్వే ఏదో ఉన్నట్టుంది. ఇది రోప్వేకి దారి. రోప్వే వెళ్దామా లేకపోతే చూద్దాం పండి. రోప్వేకి ఎంత అనేది, రోప్వే అయితే వెళ్దాం. రోప్వే అయితే లేదంట, వర్కింగ్ 100% వర్కింగ్ ఏదన్నా రిపేర్లో ఉందనుకుంటా. నాకు తెలిసినంత వరకు రిపేర్లో అయితే ఉంది. సో ఇక మనం ఇక్కడి నుంచి అయితే వాకింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. ముందు ఈ హెల్మెట్ ఇవన్నీ ఎక్కడైనా పెట్టాలి. ఎవరికైనా ఇచ్చేసి మనం కొంచెం ప్రశాంతంగా వెళ్ళి రావాలి. ఒక మాట చెప్దామని, నువ్వు గోపాలకృష్ణుడివి, నీకు వాహనాలంటే పిచ్చి, ప్రయాణాలంటే ఆశ, వాహన గన్నం పోయింది, ఇంకట్టంటే ఏం లేవు. కానీ నీకు కుటుంబానికి ఇష్టపడ్డ స్త్రీ వల్ల సుఖపడే యోగం ఉంది. నువ్వు ఇష్టపడ్డ స్త్రీ వల్ల అర్థమవుతుందా? కానీ నీకు చేతిలో డబ్బు ఆగదు, నోట్లో మాట తాగదు, కోపం ఎక్కువ, పట్టుదల జాస్తి. ఒక మాట చెప్తా, కూర్చోపోదు. మళ్ళీ వస్తా, మళ్ళీ వచ్చేది కాదులే. వాక్ వచ్చినప్పుడే స్నానం చేసే వస్తా. వాక్ వచ్చేటప్పుడే ఒక మాటిని పో తమ్ముడు, వస్తా వస్తా. ఇంటికి సరే, నా బ్యాగ్ అవి చూసుకుంటావా? నేను కింద పోయేసి వస్తా. కూర్చో. చేతులు గీతులు నువ్వు చూపించబాకు, అలాంటి నువ్వు చెప్పకూడదు. చేతులు జాతకాలు గీతకాలు చెప్పేది ఏం లేదు. మరి నీ కన్నులే లేడి కన్ను, చిక్కవ దొరకదు. కానీ నువ్వు ఇంట్లో రాముడుగా ఉంటావు, ఈదిలో కృష్ణుడుగా ఉంటావు. ఇంకా వేరు. అయితే నువ్వు ఇష్టపడ్డ జీవితం నీ సొంతం కాబోతుంది. రేపు నెలలో గుడ్ న్యూస్ తినబోతున్నావు. నీ పేరేంది? నా పేరా వేణు. కానీ నీకు చెప్పింది నచ్చితే మటుకు ఒక రాజుకు అన్నానికి మటుకు పోతుందని బాధపడవాకు. నీ పూర్తి పేరు వేణేనా? మీ అమ్మ మీ నాన్నల పేరు? మీ అమ్మ మీ నాన్నల పేరు లక్ష్మి, లక్ష్మయ్య. కానీ డబ్బులో కోటీశ్వరులు కాకపోయినా గుణంలో గొప్పవాళ్ళు. అయితే మీ పెద్దల స్థిరాస్తులను ఆశించేది ఏం లేదు. నీ స్వయానం పైకి రావాల్సిందే. కానీ నువ్వు ఒకదిక్కడ ఉండవు. అదన్నా ఈ ప్రపంచం మొత్తం తిరుగుతూనే ఉంటావు. అదన్నా నీకు దేవుడు అంటే భక్తి ప్రేమ ఉన్నా నువ్వు డైలీ గుడికి పోయేదేం లే. నీ మనసే నీకు దేవాలయం. నచ్చిన కాడికి పోతావు, నచ్చకపోతే బ్రహ్మ చెప్పినా నువ్వు వినవు. నీ కళ్ళతో చూసింది నమ్ముతావు కదా, నీ షోతో ఇన్నది నమ్మేవాడివి కావు. నీ పూర్తి పేరు వేనేనా? అయి నీ చేతితో గురుదక్షిణ భోజనానికై, నీ ప్రేమతో అన్నానికై, మనసుతో. భలే చెప్పాడు కదా జాతకం. 100 రూపాయలు తీసుకోండు. నాకు పెద్దగా ఈ జాతకాలు ఈ అంటూ పెద్ద నమ్మకం ఉండదు నాకు. కాకపోతే ఏంటంటే ఇక ఆయన ఆనందం కోసం అనేసి ఇక ఏదో 2 ముక్కలు తినేసి 100 రూపాయలు ఇచ్చిన భోజనం చేస్తా అంటే, సరేలే అన్నం తింటా కానీ కదా అనేసి ఇంకా 100 రూపాయలు అయితే ఇచ్చేసి వెళ్ళిపోతున్నా. అది చూడండి, అదే పాతాళ గంగ బ్యాక్ సైడ్ బోటింగ్ కూడా ఉన్నట్టుంది. చూద్దాం, ఒకవేళ బోటింగ్ ఎంతో తక్కువలో ఉందనుకో బోటింగ్ కూడా వెళ్దాం.
హెల్మెట్ అయితే బ్యాగ్లో పెట్టేసుకున్నా, పట్టింది ఎట్లా పట్టించిన. ఇక దగ్గరికి దిక్కొచ్చేసినాం. అమ్మా ఎప్పుడు బండి మీద తిరిగి ఇలా నడుస్తుంటే మస్తు దమ్ అవుతుంది, ఆయాసం తొందరగా వస్తుంది. అందుకేనేమో వాకింగ్ చేయాలంటే. చెమటలు కూడా అట్నే ఉన్నాయి. అమ్మ ఇదే పాతాళ గంగ. ఇది చూసారు, శ్రీశైలం డ్యామ్ బ్యాక్ సైడ్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ వచ్చాం ప్రజెంట్. ఇంక కిందకైతే దిగాలి. ఇంకా ఇట్లా దిగేసి ఇట్లా వెళ్తే కింద ఇంకా స్నానాలు చేస్తారు అందరూ. సో మనం కూడా వెళ్దాం, లెట్స్ గో. నా వల్ల అత్తలేదు దిగేలకు, చాలా కిందకుంది. ఇంకా చిన్నగా దిగుదాం. ఇంకా ఇక్కడ నుంచి ఆడ దిగాలి. అమ్మ వచ్చేసాం కిందకైతే. ఇది మొత్తం వ్యూ పాయింట్, చాలా బాగుంది కదా. అది బోటింగ్ చూసారా, బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. మరి ఎంతనో ఏమో. ఇక్కడ చూడండి, టెడ్డీ అంటారు దాన్ని, ఏమంటారు నాకు కరెక్ట్గా ఐడియా లేదు. దాంట్లో వేస్తారు. ఆడ కొన్ని బోట్లు ఉన్నాయి, ఆడ పైన బోట్లు ఉన్నాయి. యాక్చువల్గా ఆ హైట్లో ఉండాలి వాటరు. మొత్తం ఎండిపోయి మొత్తం చాలా కిందకు వచ్చేసినాయి, ఇక మనం కూడా స్నానం చేసి తొందరగా దర్శనం చేసుకొని బయలుదేరాలి. ఈ బోట్కి వచ్చేసి 80 రూపీస్ అంటే. చిన్న ఆడ వస్తుంది కదా, చిన్న బోట్ ఈడ వస్తుంది కదా, చిన్న బోట్, అది వచ్చేసి 50 రూపీస్ అంటే. సో మనం అయితే కిందకు వచ్చేస్తాం. ఇంకా మనం వెళ్ళి స్నానం చేసేద్దాం. స్నానం అయితే చేయటం అయిపోయింది. బోటింగ్ చేద్దామంటే వాళ్ళ దగ్గర ఓన్లీ క్యాష్ అంట, ఆన్లైన్ లేదంట. సో మనం అయితే ఇంకా కూర్చొని ఉన్నాం. ఆన్లైన్ ఉంటే మనం కూడా చేసేటోళ్ళం బోటింగ్. ఇంకా బోటింగ్ లేదు కాబట్టి ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా వాటర్ అయితే చాలా అంటే చాలా గలీజ్ ఉన్నాయి. ఇంకా తప్పదు కాబట్టి మనం చేయాలి కాబట్టి. సో మనం అయితే చేసేసుకున్నాం. ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాం. ఇక పైకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఇంకా పైకి ఓపిక అయితే లేదు. ఇంకా ఆటోలో వెళ్తే పైకి వెళ్దాము. అందుకని ఆటో అయితే ఎక్కుతున్నాం. ఇది షేర్ ఆటో అనమాట. సో షేర్ ఆటోలో అయితే పైకి వెళ్ళిపోదాం. అమ్మో అస్సలు ఓపిక లేదు. ఆటోలో అయితే ఎక్కేసి పైకి అయితే వచ్చినాం. మొత్తం ఆ కర్ణాటక వాళ్ళు ఎక్కిర్రు, ఒకటే ఊళ్ళుతున్నారు, ఒకటే మాట్లాడుతూనే ఉన్నారు. ఆడైతే ఆ ఆటోలో బ్రేకప్ సాంగ్స్ పెట్టిండు. ఆడి మీద అయితే అందరు సెటర్లు వేస్తారు. బ్రేకప్ ఇంకా ఏదేదో మాట్లాడుతారు. కొంచెం అర్థమవుతుంది వాళ్ళ లాంగ్వేజ్, కన్నడ లాంగ్వేజ్. ఇప్పుడైతే డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవడం. దర్శనం చేసుకున్నాక వచ్చినాక కలుసుకుందాం. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే వచ్చినా, ఒక బ్యాగ్ కూడా తీసేసుకున్నా. ఇప్పుడైతే లడ్డూలు తీసుకోవాలి. లడ్డూలు తీసుకొని కొంచెంసేపు వేయడానికి కూర్చొని రెస్ట్ తీసుకోవాలి. సాయంత్రం మళ్ళీ చిన్నగా బ్యాక్ టు హైదరాబాద్ అని అనుకుంటున్నాం. మళ్ళీ మధ్యలో ఎటైనా పోవాలి అని అనిపిస్తే వెళ్ళిపోతా. ప్రజెంట్ అయితే లడ్డూలు తీసుకొని సక్సెస్ఫుల్గా బైక్ కాడికి అయితే వెళ్ళిపోయి ఏమైనా తినేసి రెస్ట్ తీసుకుందాం. ఈ శ్రీశైలంలో మొత్తం కన్నడ వాళ్ళు అంటే కర్ణాటక వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. ఈ మన తెలుగు వాళ్ళ కన్నా మొత్తం అక్కడ సైడ్ వాళ్ళే వచ్చారు. అమ్మ మొత్తం వాళ్ళ లొల్లే, గుంపులు ఉంటారు, గుంపులు ఉంటారు. మొత్తం ఒకటే లొల్లి. చూడు ఎట వెళ్తున్నారు. ప్రశాంతంగా ఉండని కూడా ఉండరు. ఒక 5 నిమిషాలైనా మాట్లాడుకుని ఉంటారేమో అని చూద్దాం అనుకుని అసలు మాట్లాడుతూనే ఉంటారు కంటిన్యూగా. సో ఇప్పుడైతే మనం లడ్డూలు తీసుకునే ప్లేస్కి కూడా వచ్చేసినాం. లడ్డూలు తీసుకొని డైరెక్ట్ ఇక బండికి మనం మార్నింగ్ టిఫిన్ చేసినాం కదా అక్కడ
అక్కడనే బైక్ ఉంది, అక్కడ పక్కనే పెట్టేసి వచ్చిన. అది ఎట్లుందో ఏమో, కూడా నెసుకోపోయిండో. సో గడ్లతో తీసుకొని అక్కడ అయితే కలుసుకుందాం మళ్ళీ. ఇది యాక్చువల్గా ఎంట్రన్స్ సీషన్ అక్కడ కనిపిస్తుంది కదా, అది అనమాట. డైరెక్ట్ లోపలికి శివలింగం దగ్గరికి వెళ్తాయి. అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, పేరు రాసి. అది మెయిన్ అనమాట. మనం చూడాలంటే మొత్తం ఇట్లా చుట్టూరు తిరుక్కుంటూ లోపలికి వెళ్ళాలి. ఇది మెయిన్ ఎంట్రన్స్. రంగధార మండలం అంట ఇది. ఇక మనం ఇది స్ట్రైట్ అక్కడి నుంచి వెళ్తే అక్కడ ఎదురుగా కనిపించేది నంది ఇది అన్నమాట. శివుడు నంది ఉంటుంది కదా, అక్కడ ఉంటాడు. దానికి స్ట్రైట్ ఆపోజిటే శివుడి గుడి. కాకపోతే ఏంటంటే మొత్తం ఆడ మొత్తం జనాలు కనిపిస్తున్నారు చూడండి, అక్కడ మొత్తం చుట్టూరు తిరిగి వెళ్ళాలన్నమాట. మనం అయితే లడ్లు కూడా తీసేసుకున్నాం ఆల్మోస్ట్. ఇక కొద్దిసేపు నడిస్తే ఇంకా మనం బండి కాడికి అయితే వెళ్తాం. ఇంకా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోవాలి హైదరాబాద్కి. ఇక్కడ ఏంటంటే మొత్తం క్యాషే తీసుకుంటారు. అసలు ఆన్లైన్ పేమెంట్ అనేది ఎక్కువ యాక్సెప్ట్ చేస్తలేరు. ఏదో ఒక షాప్లో మాత్రమే ఆన్లైన్ పేమెంట్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎవరికైనా వచ్చే వాళ్ళైతే క్యాష్ ఎక్కువ క్యారీ చేయండి, బెస్ట్. ఎందుకంటే ఆన్లైన్ అనేది ఎక్కువ ఏడో తీసుకుంటలేరు అన్నమాట. అంతా జగనన్న దయ్యేమో ఇదంతా, జగనన్నే కదా. అప్పుడు నో డిజిటల్, వాళ్ళకి క్యాష్ అని పెట్టింది. సో ఆయన దయ అన్నమాట. ఇప్పుడు టైం కరెక్ట్గా 1:20 అవుతుంది. మిట్ట మధ్యాహ్నం, మామూలుగా కాదు, ఫుల్ ఆకలిస్తుంది. పొద్దుగాల దానిలో టిఫిన్ చేసినా కానీ అస్సలు బాగలేదు. సో ఇక్కడ నుంచి ఏదైనా లంచ్ చేయాలి. అన్నం తింటే కొంచెం మనకి బెటర్. వాటర్ కూడా ఈడ బాటిల్ అడిగితే ఓపెన్ చేసిన బాటిల్ ఇచ్చింది. దానికి 5 రూపాయలు తక్కువ చేసుకొని 15 రూపాయలు అంట. దానికి 15 రూపాయలు వాటర్ బాటిల్ ఓపెన్ చేసిన దానికి నింపించింది దాన్ని బాటిల్కి. సరేలే తొక్క ఏముందిలే అనేసి ఇంకా తీసుకున్నాం కదా, తప్పదు. ఇంకా నేను వేరే చోటు పోయినా క్యాష్ అడుగుతున్నారు. ఇంకా నాకు తప్పలేదు. ఇంకా ఆడ ఉన్న బాటిల్ దగ్గర ఆన్లైన్ ఉంది. సో ఇంకా తీసుకోవాల్సి వచ్చింది. ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. లోపలికి మనకి ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి ఫోన్స్ అయితే తీసుకోపోలే. ఒకవేళ ఫోన్స్ తీసుకోపోయి ఉంటే ఇంకా మంచిగా చూపించేవాడిని. See you in the next vlog. Bye bye.